నేను భాగ్యలక్ష్మిని. ఆగో ఇవాళ భాగ్యలక్ష్మి ఎక్కడికి అనుకుంటురా? ట్యాంక్ బండి కాడికి వచ్చిన గణపయ్య నిమజ్జనం కదా. ఇక నేను ఒక్కదాన్ని అత్త నైటను పోతే నా ఎంబడి మా తోకగాళ్ళందరినీ పట్టుకొచ్చిన. ఇగో వీళ్ళు వచ్చిరు. మా డీజే గాడేడి? డీజేగా ఈడు కూడా వచ్చే. ఇక మేము అందరం కలిసి గణపయ్య నిమజ్జనం ఎట్లుందో మొత్తం మీకు చూపిద్దామని అయితే పొద్దుగా 6కి వచ్చినాం. మరి ఎట్లుందో మొత్తం చూస్తారా? చూసుడే కాదే మన ఖైరతాబాద్ గణపతి ఎట్లా చేసిన తీసుమార్కం చేసి చూపిద్దాం మనలకు ఒకసారి చూడ్రి. ఖైరతాబాద్ గణేష్ ఎట్లా నిమజ్జనం చేసిర్రు. ఇగో కొమరయ్య మామన్ అయితే ఎక్కడ చూసిన పొరాలను పట్టుకొని ఎట్లుందని అడిగిండు. మరి అవి కూడా చూడుర్రి. ఇక నేనైతే పొద్దుగాల 4 గంటలకు లేచి ఇక గణేషుని కాడికి పోయి పొద్దుగాలటి సంధి ఇప్పటిదాకా మొత్తం ఎట్లెట్లా అయ్యిందో అంతా మీకోసం పట్టుకొచ్చిన. ఇక చూడుండ్రి. అందరికీ శనార్థులు ముదుగల గణపయ్య దీవనార్థులు ఉండాలని చెప్పి మరి ఇక్కడ చాలా పబ్లిక్ అయితే వీడికైతే ఖైరతాబాద్ వినాయకుడి కాడికి అయితే రావడం జరిగింది. మొత్తం చూసినట్టయితే మొత్తం ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి. రాత్రి సంధి మొత్తం ఎంతో మంది కష్టపడి వెల్డింగ్ చేసుకుంటూ మొత్తం మీద అయితే కష్టపడి వినాయకుడిని ట్రస్కర్ బండిలోకి అయితే ఎక్కించడం జరిగింది. ప్రత్యేకమైనటువంటి వాహనంలో మన ప్రత్యేకమైనటువంటి ఖైరతాబాద్ వినాయకుడిని అయితే పెట్టడం జరిగింది. ఎన్నో జాగ్రత్తలు పాటిస్తున్నారు. ఇక్కడ మనం చూస్తున్నట్లయితే వినాయకుడు చూస్తున్నారు కదా, ఇక్కడ ఆలయ కమిటీకి సంబంధించినటువంటి ఉన్నారు. సార్ ఇక్కడ ఏర్పాటు ఎట్లా జరుగుతున్నాయి? సార్ ఘనంగా జరుగుతున్నాయి. ఘనంగా ఎట్లా ఏర్పాట్లు? ఇప్పుడు శోభయాత్ర ఇంకెన్ని గంటలకు ప్రారంభమయ్యే అవకాశం? హాఫ్ అన్ అవర్లో శోభయాత్ర కొనసాగుతుంది. వెల్డింగ్ పనులు నడుస్తున్నాయి కాబట్టి వెల్డింగ్ అవుతుంటే శోభయాత్ర ప్రారంభమవుతుంది. ఈసారి కొంచెం వెల్డింగ్ పనులు జర లేట్ అయినట్టుగా లేట్ అయింది, కొంచెం లేట్ అయిందండి. ఇప్పుడు గణపతి అంటేనే మనందరికి తెలిసిన విషయమే, మస్తు జోర్లా నడుస్తుంటది. మరి ఇక ట్రాఫిక్ సంబంధించినటువంటి మరి అవన్నీ ఎట్లా చూసుకుంటున్నారు జాగ్రత్తలు? పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్నారు, జిహెచ్ఎంఎస్ వాళ్ళు ఉన్నారు, కాకపోతే ఈ మన ఇక్కడ చేసే వర్కర్స్ కూడా ఉన్నారు. వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. చాలా అంటే చాలా. నైట్ 12 గంటల నుంచి. మరి ఈసారి ఆలోచించినట్లయితే ఇక మరి ముఖ్యమంత్రి సారు నిన్న రావడం జరిగింది. మరి ముఖ్యమంత్రి సారు ముఖ్యంగా మరి ఎటువంటి జాగ్రత్తలు చెప్పింది సార్? ఎట్లున్నది? మాకు ఫర్ డే నుంచి అంటే వినాయక చవితి మొదలుకొని అన్ని జాగ్రత్తలు ప్రభుత్వం నుంచి ఎలక్ట్రికల్ కానివ్వండి, పోలీస్ డిపార్ట్మెంట్ కానివ్వండి, ప్రతి ఒక్కరు ఎమర్జెన్సీ టీం కానివ్వండి, మెడికల్ టీం కానివ్వండి, ప్రతి ఒక్కరు గణేష్ చౌక్ కమిటీ ఆధ్వర్యంలో అన్ని కూడా భక్తులకు అన్ని అందుబాటులో ఉన్నాయి. ఎట్లాంటి భక్తుల అసౌకర్యం కలగకుండా గణేష్ చౌక్ కమిటీ నుంచి కూడా అన్ని చర్యలు తీసుకుంటున్నాం. ఇంకా ఎంత సమయం పట్టే అవకాశం ఉంది? ఎందుకంటే ఇప్పటికీ మరి వెల్డింగ్ పనులు జరుగుతూనే ఉన్నాయి. అయితే ఇక చూడండి, మేము రాత్రి 12:30 తర్వాత కలశం కదిలించిన తర్వాత ఈ యొక్క వెల్డింగ్ కార్యక్రమాలు స్టార్ట్ అయినాయి. ఇంకొక హాఫ్ అన్ అవర్లో ఖైరతాబాద్ కైలాసం నుండి ఈ యొక్క మహాగణపతి ఈ యొక్క అమ్మవారి ఒడిలోకి వెళ్తారని మనం చేసుకుంటున్నాం. ఇక మరి ఇక్కడ ఉన్నటువంటి భాగ్యనగర్ ఆలయ కమిటీ వాళ్ళు ఈ ముచ్చట చెప్తే మరి ఇక్కడికి వచ్చినటువంటి భక్తులు పల్లె నుంచి పట్టణం దాకా అందరైతే వినాయకుని చూడడానికైతే మస్తు మంది జోర్లో వస్తూ ఉన్నారు. మనం ఒకసారి గమనించినట్లయితే మరి వినాయకుని కోసం ప్రత్యేకమైనటువంటి వాహనం అయితే తీసుకురావడం జరిగింది విజయనగరం నుండి. మరి ఆ వాహనం చాలా పెద్ద వాహనం, ఇది ప్రత్యేకంగా ఖైరతాబాద్ వినాయకుని కోసమే రావడం జరిగింది. ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం అయితే ఉన్నది. కళాకారులు రాత్రి నుంచి కష్టపడి మరి పనులు చేస్తూనే ఉన్నారు. ఆలయ కమిటీ మెంబర్స్ కూడా దాదాపు ఒక 2 రోజుల నుంచి వాళ్ళకు నిర్ధనే సరిగ్గా లేదు. ఇప్పుడు ఇది పరిస్థితి. ఇప్పుడు శోభయాత్రలో ఇప్పుడు ఎప్పుడు స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది? ఈ రోజు ఏ లీడర్లు వస్తున్నారు? దానం నాగేందర్ గారు, చింతల రామచందర్ గారు, విజయరెడ్డి, వీళ్ళందరూ మన ఖైరతాబాదు స్థానికులే. వాళ్ళ రాగానే పూజా కార్యక్రమం మొదలవుతుంది. ఆ పూజా కార్యక్రమం మొదలగానే మన గణేశుని హిమాయత్ సాగర్కి తీసుకెళ్ళని కోరుచున్నాం. ఇక మరి మనం చూసినట్లయితే ఇక మరి పోలీసులు వేలాది మంది కనిపిస్తున్నారు ఇక్కడ. మరి ఆ పోలీసులు మరి వేలాది మంది కనిపిస్తున్నారు. ఇంకా కనిపించిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారంట. మళ్ళీ సీసీ కెమెరాలు కూడా చాలా పెట్టినరంట. మరి ఎట్లున్నాయి ఇక్కడ ఏమంటారు భద్రతా బలగాలు? ఎట్లా అనిపిస్తుంది? ఏం సంగతి? పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు మాకు అంతగా సహకరిస్తున్నారు. జిహెచ్ఎంసీ వాళ్ళు, వాటర్ డిపార్ట్మెంట్ వాళ్ళు, వీళ్ళందరూ మా గణేష్ ఉత్సవ కమిటీకి అంతా అనుకూలంగా ఈ ఖైరతాబాదు అతిపెద్ద వినాయకుడిని ఎప్పుడు మనము ఊరే సాగనంపాలి అన్నట్టు మనకు ఈ ఖైరతాబాదు మూవ్ అయితేనే మనకు పబ్లిక్ అనేది కొద్దిగా మూవ్ అవుతుంది.
మరి 9 దినాల సంది ఆ ఖైరతాబాద్ గణేశునికి పూజలు చేసిర్రు. మరి ఈరోజు గణపతి మనందరికీ బాయ్ బాయ్ చెప్పి గంగమ్మ తల్లికి హాయ్ హాయ్ చెప్తూ మరి పోతున్నాడు. మీరు ఇన్ని రోజులు దగ్గరుండి మరి పూజలు చేసిర్రు, మీకు ఎట్లా అనిపిస్తున్నది సార్? మాకు చాలా సంతోషంగా ఉంది. ప్రతి ఒక్క భక్తులు భారతదేశం నుంచి మొత్తం ఇక్కడ నుంచి గణేశునికి దర్శనం చేసుకోనికి చాలామంది ఇక్కడ వస్తారు. అనుకున్న కోరికలు తీర్చేది మా ఖైరతాబాదు గణపతి. అనుకున్నదన్నీ మాకు సఫలంగా చేస్తారు. ఇప్పటి నుంచి కాదు, 71 సంవత్సరం నుంచి మాకు అది ఉన్నది. ఈ ఖైరతాబాదు గణేష్ ఉత్సవ కమిటీ వాళ్ళము మేము ఎంతో కృషి చేసి ఈ భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అందరినీ సహకారం చేశాం. ఈ ఆలయ కమిటీ మెంబర్లు చెప్పే ముచ్చటిట్లుంటే భద్రత విషయానికి వస్తే వేలాది మంది పోలీసులతో మరి భద్రత అయితే కల్పించడం జరిగింది. ఎంతో మంది షీ టీమ్స్ మెంబర్స్ అయితే వీడికి రావడం జరిగింది. మరి కనిపించని పోలీసులు కాకుండా మరి కనిపించని పోలీసులు కూడా అంటే మఫ్టీలో కూడా కొంతమంది పోలీసులు అయితే ఉన్నారు. అంతేకాకుండా చీమ చిటుకుమన్న తెలిసేటట్టు మరి డ్రోన్ కెమెరాలతో ప్రత్యేకమైనటువంటి పర్యవేక్షణ అయితే మరి ఇక్కడ ఉన్నటువంటి మన హైదరాబాద్ పోలీసులు అయితే చేసిండ్రు. ఇది ఇక్కడకు ఉన్నటువంటి పరిస్థితి. ఇక మరి ఇంతకుముందే మనము అక్కడ ఉన్నటువంటి ఆలయ కమిటీ మెంబర్లను అడిగి తెలుసుకోవడం జరిగింది. జర్రంతా మరి వెల్డింగ్ పనులు నడుస్తున్నాయి కాబట్టి జర్రంతా ఆలస్యం అయ్యే పరిస్థితి అయితే మనకు కనిపిస్తున్నది. మరి ఇక్కడికి వచ్చి చాలా మంది భక్తులు వెయిట్ చేస్తున్నారు, ఆ గణనాథుని చూస్తున్నారు. ఇంకెప్పుడు శోభయాత్ర ప్రారంభమవుతుంది అని చెప్పి మరి 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. మరి నా పక్కకు ఒక ఆమె ఉన్నది, ఏం సంగతి ఏం కథ ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మా, నువ్వు ఏరికెళ్ళి వచ్చినావు? ఆంధ్రప్రదేశ్కి వెళ్ళి వచ్చినావా? మొత్తం మీద మరి ఖైరతాబాద్ వినాయకుని చూడనికే బార్డర్ దాటి వచ్చినావు. మరి మొత్తం మీద అయితే చూసినావు, ఎట్లా అనిపిస్తున్నది నీకు? చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి దేవుణ్ణి నిజంగా కళ్ళతో చూసేసరికి చాలా ఆహ్లాదంగా ఉంది. అండ్ 2 సంవత్సరాల నుంచి వస్తూ ఉన్నాను. సో ఈ సంవత్సరం కూడా మిస్ కాకూడదని 3వ సంవత్సరం కూడా వచ్చాను. ఉదయాన్నే నిద్ర లేచి ఖైరతాబాద్ దర్శనం కోసం మా ఫ్రెండ్స్ అందరితో కలిసి వచ్చాము. అరే పట్నం పక్కపంటున్నా నాకే జరంత లేట్ అయింది కానీ నువ్వు జల్దీ వచ్చినావు. మళ్ళీ ఎట్లా ఎన్ని రోజులు సేంది అనుకుంటున్నావు? మీరంటే టీవీ కాబట్టి మీకు ఎలా ఉంటుంది, మాకు ఉండదు కాబట్టి మేము వచ్చేసాం. మొత్తం మీద అయితే ఇది సంగతి. మరి ఎన్ని దినాల సంది ఖైరతాబాద్ వినాయకుడిని చూడాలనుకుంటున్నావు? ఎప్పుడు ఇప్పుడేనా ఫస్ట్ టైం మీరు వచ్చింది? ఎట్లా ఇది రెండోసారి. మరి ఎట్లా అనిపిస్తున్నది వినాయకుని దగ్గరికి వచ్చి చూస్తున్నారు కదా? చాలా బాగుంది. మరి వినాయకునికి ఏం కోరుకున్నావు? మొత్తం మీద అయితే పొద్దుగల వినాయకుని దగ్గరికి చేరుకున్నావు. కోరికలు ఏమండవు, ఏది ఇస్తే అది తీసేసుకోవడమే. చూసిరు కదా మొత్తం మీద ఇట్లున్నది. అన్న, నువ్వు ఎప్పుడు వచ్చినావు, ఏం సంగతి? నేను పొద్దున వచ్చిన అన్న, పొద్దున 5:30 నుంచి వెయిట్ చేస్తున్నా గణేశుని దర్శనం చేసుకుని వెళ్ళడానికి. సో నేను చిన్నప్పటి నుంచి ఇక్కడే. నేను ప్రతి సంవత్సరం వచ్చి దర్శనం చేసుకుంటా. నాకు మంచిగా అనిపిస్తుంది ప్రతి సంవత్సరం వచ్చినందుకు. అందుకే ప్రతి సంవత్సరం వచ్చి దర్శనం చేసుకుంటా. ఇక మరి అన్న ముచ్చట ఇట్లుంటే మరి అక్క మొత్తం మీద అయితే మహారాష్ట్రకి వెళ్ళి వచ్చింది. ఇక ఒకసారి మరి ఇక నాకు కూడా హిందీలో రాదు కానీ జర అడిగే ప్రయత్నం చేస్తాం. कैसे आपको कैसे लग रहा? बहुत अच्छा लगा है. मैं तो फर्स्ट टाइम आई हूँ यहाँ पे and this is the first time for me to be in Hyderabad and attending this, like visiting this Khairathabad. I heard a lot about this Ganpati and it's really amazing and really excited to see this Ganpati here. पहले टाइम तो गणपति का दिख रहा, तो कैसे हो रहा तेरा हैप्पीनेस? बहुत अच्छा है. बहुत पहले बार देख रहे तो बहुत ही एक्साइटेड है and it's really great. ఇక చూస్తున్నారు కదా నా వెనుక పురగాలు పొట్టగాలు మొత్తం అయితే ఇక లైన్లు కట్టిర్రు. గణేశుడిని అయితే చూస్తున్నారు పోలీసులు. వాళ్ళందరూ అయితే మరి దగ్గరుండి మరి ఏర్పాట్లు చూసుకుంటున్నారు. మరి ఎవరికి ఎటువంటి ఆటంకం కలగకుండా మరి ఏర్పాట్లు అయితే చేసిండ్రు పోలీసులు. ఎప్పటికప్పుడు మరి ఎవరెవరు వస్తున్నారు, ఎవరెవరు పోతున్నారు, ఏం సంగతి అని చెప్పి మొత్తం మీద అయితే ఆలోచన చేసి మరి నిర్ణయాలు అయితే తీసుకుంటా ఉన్నారు.
అందరికీ శనార్థులు ఉండాలి, ఆ బుజ్జగన్పై దీవెనార్థులు. ఇక్కడ పోలీస్ సిబ్బంది ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం ఒకసారి. దీనికి సంబంధించి ఏదైతే మన బడా గణేష్ ఖైరతాబాద్ సంబంధించి ప్రిపరేషన్ అరేంజ్మెంట్స్ అయితే మేమైతే ప్లాన్ ప్రకారం మేము అనుకున్నామో దాని ప్రకారం నడుస్తున్నాయండి. మేము ఈ ప్రిపరేషన్ వర్క్ అంతా కూడా ఒక 1 month బిఫోర్ నుంచే మేము ప్లాన్ చేసుకున్నామండి. మినిట్ టు మినిట్ ప్రోగ్రామ్ కానీ, ఈ బందోబస్తు అరేంజ్మెంట్స్ కానీ, లేకపోతే ఇక్కడ ప్రొవైడ్ చేసే సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ కానీ, లేకపోతే భక్తులకు మేము ప్రొవైడ్ చేసే ఫెసిలిటీస్ అంటే వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా క్యూ లైన్స్లో వచ్చే విధంగా, ఎవరికి ఇబ్బంది కలగకుండా కూడా ఫ్రీగా దర్శనం వచ్చి చేసుకొని సేఫ్గా వాళ్ళ ఇంటికి వెళ్ళేంత వరకు కూడా ప్రతి చోట కూడా, అంటే ఈ ఒక్క చోటని కాదండి, మొత్తం యావత్ తెలంగాణ నుంచి వచ్చిన భక్తులందరికీ కూడా మా తెలంగాణ పోలీస్ తరఫున మేము ఏవైతే అరేంజ్మెంట్స్ చేశామో ఆ అరేంజ్ చేసిన దాంట్లో మేము 100% సక్సెస్ అన్నట్టు మేము ఫీల్ అవుతున్నాము. యావత్ దేశమే ప్రపంచవ్యాప్తంగా కూడా మనకు తెలుసు దీని యొక్క ప్రఖ్యాతి ఏంది, ప్రాముఖ్యత ఏంది. కాబట్టి భక్తులందరూ కూడా చాలామంది వేరే కంట్రీస్ నుంచి కూడా వచ్చారు, ఫారినర్స్ కూడా వచ్చారు, అందరూ వచ్చారు. ఎవరికి కూడా 1% కూడా ఇబ్బంది కలగకుండా కూడా మేము ప్రతి ఒక్క అరేంజ్మెంట్స్ చూసాము. స్టూడెంట్ చదువుకునే పిల్లలు మొత్తం మీద అయితే గణపతి సేవలో ముందుండాలని చెప్పి మరి ముందుకు రావడం జరిగింది. మరి వాళ్ళు ఎందుకు వచ్చిర్రు, ఏం సంగతి, మరి వీడికి వచ్చినాక ఏం చేస్తుర్రు ఒకసారి అడిగి అయితే తెలుసుకుందాము. ఎట్లా అనిపిస్తుంది అన్న? మాకు ఇది అంటే ఎవ్రీ ఇయర్ చేస్తూనే ఉంటాము. లాస్ట్ ఇయర్ నుంచి కూడా హిందుస్థాన్ స్కౌట్స్ అండ్ గైడ్స్ నుంచి వాలంటీరింగ్ పర్పస్లో వస్తూనే ఉంటాము. ఈ ఖైరతాబాద్ గణేష్ వాలంటీరింగ్ చేయడం మా అదృష్టంగా భావిస్తాము. ఎందుకంటే దేశం నలుమూలల నుంచి మనకు ఈ సేవ చేయడానికి, అంటే ఏదో ఒక రూపంలో సేవ చేయాలి, మన గణేష్కు ఉండే 10 రోజుల సేవలో ఏదో ఒక విధంగా పార్టిసిపేట్ చేయాలనుకుంటారు. మాకు ఈ సేవ చేయడం అదృష్టంగా భావిస్తున్నాం. ఇది చాలా మాకు మంచిగా అనిపిస్తుంది. అమ్మ, ఏం సేవ చేసినావు ఇప్పటిదాకా? మీరు వచ్చి ఎన్ని రోజులు అయింది, ఏం సంగతి? నేను ఈ రోజే నాది ఫస్ట్ టైం. మేము ఇట్లా క్రౌడ్ కంట్రోలింగ్ సర్వీస్ అండ్ ఇట్లా ఉమెన్ సేఫ్టీ గురించి చూసుకుంటాం. మరి ఇక్కడ మరి చాలా మంది పబ్లిక్ ఉన్నారు, అందులో మీరు ఉన్నారు, మీకు ఇబ్బంది అయితే లేదా? మరి ఇబ్బంది వచ్చినా మేము చూసుకుంటాం అండ్ మా పోలీస్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తాం ఇబ్బంది ఏమన్నా వస్తే. మరి ఇంకేం సేవలు చేయడానికే తయారున్నారు? ఇవాళనే మొదటి రోజు వచ్చినావు కదా, ఎట్లా అనిపిస్తున్నది ఇక్కడ వినాయకుడిని చూస్తుంటే? వినాయకుడిని చూస్తుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండ్ ఇంకా సర్వీసెస్ ఇంకా చేయడానికి చూస్తున్నాం మేము. నీకు ఎట్లా అనిపిస్తున్నదమ్మా? నాకు చాలా మంచిగా అనిపిస్తుంది. ఇంతకుముందు వచ్చిర్రా లేకపోతే ఎట్లా? మీరు కూడా ఈ రోజే వచ్చిరా? నేను కూడా ఇవాళే వస్తున్నా. లాస్ట్ ఇయర్ నుంచి స్టార్ట్ చేసాము ఈ వాలంటీరింగ్. మరి ఇంకా రేపు పొద్దుగాల మరి ఇక రేపటి దాకా ఉంటారా, లేకపోతే గణేషుని నిమజ్జనం అయినాక మీరు కూడా ఇక అయిపోయిందిగా పని అని పోతారా? లేదు, మేము లాస్ట్ వరకు ఉంటాము నిమజ్జనం అయ్యేంత వరకు. ఇక మరి ఈమె సంగతి ఇట్లుంటే ఇక మరి అన్న మరి ఏం చెప్తాడు, ఏం సంగతి ఇందాము. అన్న, ఇప్పటిదాకా నువ్వు ఏం సేవలు చేసినావు, ఏం సంగతి జర చెప్పు మా వాళ్ళకు. ఇగో నేను చూసి చదువుకునే పూరగాళ్ళందరూ ముంగటికి వచ్చి ఇట్లనే నీ లెక్కనే సేవ చేయాలి. ఇప్పుడు మేము వచ్చిన దానికి మెయిన్ రీజన్ ఏంటిదంటే ఇక్కడ చాలా మంది అనేది క్రౌడ్ అనేది చాలా మంది వస్తారు. సో వాళ్ళని కంట్రోల్ చేయడానికి చాలా మంది వాలంటీర్స్ అనేది కావాలి. సో మేము హిందుస్థాన్ స్కౌట్స్ అండ్ గైడ్స్ నుంచి మేము ఇంతమంది వచ్చాం. మరి ఇప్పుడు మనం చూసినట్లయితే ఈడ ఇంతమందికి మొత్తం మీద అయితే పబ్లిక్ మరి సీమలోనే వచ్చిర్రు. ఇలా చూస్తే ఎట్లా అనిపిస్తున్నది? అరే ఇంతమంది ఉన్నారు అని చెప్పి భయం అనిపిస్తలేదా? మరి ఎట్లా? భయం అనేది ఉంటుంది, కానీ ఒకవేళ మా వరకు ఏమన్నా కాకపోతే మేము పోలీస్ ఆఫీసర్స్ ఉంటారు కదా, సో వాళ్ళకి ఇంటిమేట్ చేసి చెప్తాం. వాళ్ళకి మ్యాక్సిమం వాళ్ళని కవర్ చేయడానికి చూస్తాం మేము. భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ఎంతో నిర్విద్యమానంగా నిర్వహిస్తూ ఆ యొక్క గణనాథులకు భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి తరపున ఆర్థిక స్వాగతం. 69 అడుగుల యొక్క భారీ గణనాథులు మన యొక్క శోభాయాత్రను ప్రారంభించి మరి కాసేపట్లో గంగమ్మడిలోకి చేరుకోవడానికి వస్తున్నారు. ఆ యొక్క భారీ గణనాథులు భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి తరపున ఆర్థిక స్వాగతం. 11 రోజులు విశ్వశక్తి మహాగణపతిగా ఈ యొక్క అచేత జనవాహిని
మహాగణనాథునికి సంబంధించినటువంటి శోభాయాత్ర అత్యంత వైభవంగా నడుస్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం మనం చూడొచ్చు. ఆ ఖైరతాబాద్ మహాగణనాథునికి సంబంధించినటువంటి నిమజ్జనం జరిగినటువంటి ప్రదేశంలో మనం ప్రస్తుతం ఉదయం నుంచి కూడా వేలాది విగ్రహాలన్నీ కూడా ప్రస్తుతం ఆ మహాగణనాథునికి సంబంధించినటువంటి నామస్వర్ణ మారుమోగడంతో పాటు అదేవిధంగా వేలాదిగా తరలి వస్తున్నటువంటి ఆ గణనాథులకు సంబంధించినటువంటి ప్రత్యేక ఏర్పాట్లు చేయడం జరిగింది. హుస్సేన్ సాగర్ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా పూర్తిగా ఆ భక్తులతో అదేవిధంగా పర్యాటకులతో పూర్తిగా కిటకిటలాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా హుస్సేన్ సాగర్ నలువైపులా కూడా ప్రత్యేకంగా 40 క్రేన్లు ఏర్పాటు చేయడం జరిగింది. భారీగా తరలి వస్తున్నటువంటి ఆ భారీ గణనాథులన్నింటినీ కూడా ఎప్పటికప్పుడు కూడా నిమజ్జనం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా హైదరాబాద్ నగర వ్యాప్తంగా కూడా వేలాది మంది పోలీసుల పటిష్ట భద్రత నడుమ ఈ మహాగణనాథులకు సంబంధించినటువంటి శోభాయాత్ర అత్యంత వైభవంగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఆ ఖైరతాబాద్ మహాగణనాథుని నిమజ్జనం చేసినటువంటి ప్రదేశంలో ముఖ్యంగా ప్రతి ఒక్కరు భక్తులంతా కూడా గణనాథుని నిమజ్జనం చేసినటువంటి ప్రాంతాన్ని అంతా కూడా తిలకిస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి వారిని మాట్లాడించేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే చిన్న పెద్ద అనేటటువంటి తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చి ఆ మహాగణనాథుడు గంగమ్మ ఒడిలోకి చేరుతున్నటువంటి దృశ్యాలు ఉన్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి ఆ చిన్నారులందరూ ప్రయత్నం ఎక్కడి నుంచి వచ్చారు? మేడ్చల్. ఎట్లా చూస్తున్నారా గణనాథులకు సంబంధించినటువంటి ఎట్లా అనిపిస్తుంది? మంచిగా అనిపిస్తుంది. మీరు చెప్పండి, ఎట్లా ఎక్కడి నుంచి వచ్చారు, ఎట్లా అనిపిస్తుంది? హైదరాబాద్ నుంచి ఎట్లా మీరు 9 రోజుల పాటు విగ్రహాలు ఇంట్లో పూజలు చేస్తారా? చేసినాం. ఇక్కడికి వచ్చిన తర్వాత 9 రోజుల పాటు పూజ అందుకున్నాదులు బాగా అనిపించింది చూస్తుంటే. ఏ క్లాస్ చదువుతున్నావు? 6th క్లాస్. నువ్వు చెప్పి ఏం చదువుతున్నామా? ఎక్కడ? 5th క్లాస్ చదువుతున్నా. నేతాజీ హై స్కూల్ నుంచి వచ్చాను. నాకు చాలా బాగా అనిపిస్తుంది. ఎందుకంటే నేను ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చి చూసాను. ఇంట్లో పూజలు చేసినావా గణనాథుడికి? చేసాం. మరి ఇంతకు ముందు ఎప్పుడైనా వచ్చినావా ఇక్కడికి? రాలేదు, ఇదే ఫస్ట్ టైం వచ్చింది. మరి ఇక్కడ ఏమనిపిస్తుంది ఇంతమంది వస్తున్నారు? నాకు చాలా బాగా ఉంది. నేను ఫస్ట్ టైం చూసాను. నీకేమనిపిస్తుంది? చాలా సంతోషంగా అనిపిస్తుంది. చేసినావు ఇంట్లో పూజలన్నీ? చేసినాం. మరి ఇక్కడికి ఎప్పుడైనా గతంలో వచ్చినావా? ఇదే ఫస్ట్ టైం? ఇదే ఫస్ట్ టైం. జై బోలో గణేష్ మహారాజ్ కి జై బోలో గణేష్ మహారాజ్ కి జై బోలో గణేష్ మహారాజ్ కి నీకు మొద్దు సుంటలు వేసుకొని వస్తే గిదే ఉంటది. ఇక ఒక పీక కొన్నది కాదు, ఒక బుగ్గ కొన్నది కాదు, ఒకటి చేసింది కాదు, చేపింది కాదు. పొద్దు నుండి పోరాలను దింపుతాండ్రు. అరే గణేశుని కాడ ఎంత పబ్లిక్ ఉన్నారు రా శివలోలే. షీరంత కొత్త షీర అయ్యాలని ఇప్పి కట్టుకొని వచ్చిన తెలుసా? ఒక షీరంతా ఖరాబ్ అయింది. భాగ్యం మంది మంగళం అంటే దీన్ని సోమవారం అంటే అంతేరా. ఇంకా పులిహోర లేదు, లడ్డు లేదా అనబట్టే మా నాగవ్వ లడ్డు వచ్చి పెట్టద్దు. దారే సగం లడ్డు మనకి ఇద్దా? అయ్యో లడ్డు ముచ్చటంటే గుర్తుకొచ్చింది. ఇంకా మైపూజ లడ్డు ఉన్నది 50 లక్షలు పోయింది తెలుసా? 50 లక్షలు. మైపూజ హోమ్ వాళ్ళదట, మై హోమ్ పూజ వాళ్ళదట 50 లక్షలు పోయిందట. 50 లక్షలకి ఎన్ని సున్నాలు ఉంటాయి? అది లెక్క పెట్టాలి, మనకు కూడా తెలియదు. కానీ 50 లక్షలు వయము అవి లెక్క పెట్టడానికనే మనకు సరిపోదు రా తమ్మి. అదే ముచ్చట ఏంటంటే గడుచుడు మొదలైతే అటు గణపతి గణపతి సూపర్ చేసింది కదా. నాకైతే మస్తు అనిపిస్తుందిరా డీజేగా. అగోగో క్రేన్ అని మెల్లగా ఏమనరా కదా, స్పీడ్ పోతుంటుంది. దీంతో నెత్తి ఖరాబ్ చూడే. అది తాళ్ళు కట్టి మెల్లగా నీళ్ళ దిస్తారు, ఎందుకంటే పెద్దది కదా గణపతి. తాడదే కదా? తాడే కదా. ఫస్ట్ టైం గణేష్ నిమజ్జనం దగ్గర నుండి చూడడం. ఐ ఫీల్ సో హ్యాపీ. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. మునిగేదేముంది, ముద్దుగా నిమజ్జనం అవుతుండగా ఖైరతాబాద్ గణేశుడు మామ చూసినావా? ఓ డ్రైవర్ అన్న జర మెల్లగా దించే గణేశుడు. అది ఎట్టి పెడతారు భాగ్యాన్ని? అవేంటి వీటిని
తాడా వేన్ తాడలవి డీజేగా ఎట్టు పెడతారు అది అవన్నీ క్రేన్లే. అరటిలో అయితే క్రేన్ అంటే పొద్దుగల ఏంటిరా? క్రేన్ అంటే బరువు లేపేదే, బరువు లేపే మిషన్. ఇది మొద్దు సుంటా ఇది ఎప్పుడు గంతేరా కాల్చింది మామా కానీ భాగ్యమే ఇలా రెండిటికి లేచి రెడీ అయి పూజ చేసుకొని వచ్చినందుకు దేవుడు నాకు మంచి దర్శనం ఇచ్చిండుగా. అందుకే కదా మనోళ్ళకి కూడా చూపిద్దామని ట్యాంక్ బండ్కి వచ్చి మరి ఇలా చూపిస్తున్నాం. మంచిగా అరుచుకోర్రి. ప్రతి గణపయ్యని అయితే మేము వీడియోలు తీసినాం. తెలుసా ఈయన మళ్ళీ బాలాపూర్ గణపతి కూడా అవుతుంది. అగో మామ బాలపూర్ నువ్వే తీయాలి. అరే అవునా, అచ్చా నాకు కూడా తెలియదు. ఈసారి అయితే మొత్తం మీద ఏం దక్కలేదన్నా 2 లక్షల గణపతులు పడ్డాయట హుస్సేన్ సాగర్లో. ఇక ఆడ చిన్న షెర్లు ఏర్పాటు చేసిర్రు. మొత్తం మీద పోలీసు వాళ్ళు ఏం దక్కలేదన్నా 30,000 మంది ఉన్నారు. గట్లనే ఇంకొక ముచ్చట ఏంది రేపన్నా, సఫాయోళ్ళు పోలీసు వాళ్ళు జ్వరం వచ్చినా దగ్గొచ్చినా ఏమన్నా అయినా మన దెబ్బలు తాకినా కూడా ఫస్ట్ ఎయిడ్ చేయడానికి వాళ్ళందరూ కూడా మనసులో అయ్యారు. మొదలు చెప్పాలంటే ఈసారి మొత్తం ఏడా గణపతి పడితే ఆ ఇంటినే క్లీనింగ్ చేసుకుంటా చేస్తారు. మొత్తం కూడా సర్కారు వాళ్ళు తీసుమార్గంగా ప్లాన్ చేసారు. మొత్తం హుస్సేన్ సాగర్ మొత్తం కూడా ఏం దక్కలేదన్నా 40-50 క్రేన్లు పెట్టారు. మరి ఈ తీరులో మరి గణపతిని అయితే మస్తుగా ఆనందంతో పంపించారు. మళ్ళీ చేయాలి మళ్ళీ మంచిగా వస్తా అని చెప్పేసి అందరికీ దేవనార్థులు ఇచ్చుకుంటూ పోయిండు. మరి ఇది ట్యాంక్ పండుగ ముచ్చట మా వాళ్ళని గెలవాలంటే నేను పోవాలి కదా, పైలం చూస్తాను ఉండరు ఖతర్నాక్ ముచ్చట్లు.